నాగార్జున గారు సినిమా చేశారు, ఆల్టర్నేటివ్గా నాగేశ్వర గారి సినిమాలు కూడా చేశారు. ఎలా ఉండేది సార్ వీళ్ళది? ఆ జనరేషన్ ఈ జనరేషన్ కంపేర్ చేస్తూ అన్ని జనరేషన్కి మీరు అంటే చూశారు దగ్గర నుండి. నాగేశ్వరరావు గారండి ఆయన ఆయన అనుభవాలని చెప్తూ ఉండేవారండి. డిస్కషన్ ఆయన దగ్గర చేరడం అంటే చాలా సరదా. ఆయన కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు పక్కన కూర్చోండి అన్న కూర్చునే వాళ్ళం కాదండి. అంత ఆరాధన భావం కింద కూర్చునే వాళ్ళం. విశ్వనాథ్ గారి దగ్గర చేశాను, ఆయన దగ్గర కూడా కూర్చోండి అంటే కూర్చునే వాళ్ళం కాదు, నాకు కింద కూర్చునే వాళ్ళం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసుంది నెక్స్ట్ జనరేషన్ చెప్పాలని తపన ఒకటి ఉండేది వాళ్ళది. వాళ్ళ దాని గురించి ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉండేవారండి. చెప్తే ఏంటంటే మేము చాలా నాగేశ్వరరావుతో మాట్లాడుతుండమే చాలా అదృష్టంగా భావించేవాళ్ళం. అలాంటిది ఆయన అనుభవాలు చెప్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు నాగార్జున గారు వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఉండడం, పాపం పలకరించేవారు. ఒకసారి ఇప్పుడు ఆయన సీరియల్ ఒకటి చేశాను నేను, ప్రేమ అని, వాళ్ళ అన్నపూర్ణాలను సెట్ వేశారు. హీరోయిన్ ఫాదర్ వేషం వేశాను. చేస్తే ఓ రోజు నేను స్టూడియోలో షార్ట్కి వెడుతుంటే ఆయన పిలిచారు, నాగార్జున గారు పిలిచి నిన్న మీ ఎపిసోడ్ చూశానండి, చాలా బాగా చేశారు, కీప్ ఇట్ అప్. సీరియల్ కూడా చూసారేనా? వాళ్ళనే ప్రొడ్యూసర్ వాళ్ళు, ఆయనే అన్నపూర్ణ వాళ్ళదే. ఓకే. చేసి దాంట్లో తమాషా ఒకటి జరిగింది. హీరోయిన్ ఫాదర్ని కదా నేను, హీరోయిన్కి మదర్ ఉండదు. నేను ఫస్ట్ డే షూటింగ్లో ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుందన్నమాట, నా కూతురు. అమ్మాయికి టిఫిన్ క్యారేజ్ అది అరేంజ్ చేసి ఇస్తూ ఉంటా. అంటే తల్లి లేని లోటు లేకుండా నేను పెంచుతూ ఉంటాను అన్నమాట, అంత ప్రేమగా. ఈ డైరెక్టర్ అమ్మాయి ఎవరు రాఘవేంద్రరావు అసిస్టెంట్గా పనిచేసేది, అమ్మాయి డైరెక్టర్ పేరు మర్చిపోయాను. ఓకే ఓకే. ఏమండి దగ్గండి అంది, ఇప్పుడు మీరు వంట చేస్తూ దగ్గండి అంది. అంటే దగ్గరండి అన్న. ఎందుకు దగ్గర? తగ్గితే ఫోటో వేసి దండ పెట్టేస్తారండి, నా వేషం అయిపోతుంది, 2 ఎపిసోడ్లోనే వెళ్ళిపోతానండి, వద్దండి దగ్గరండి అన్న. అంటే ఆవిడ పక్కపక్క నవ్వేసి ఆ దగ్గు కాదండి అని అప్పుడు చెప్పింది. ఇలా హీరోయిన్కి అంటే మీకు వైఫ్ ఉండదు, హీరోయిన్ని తల్లిలో కూడా పెంచి వంట చేసి ఆ తాళింపుకు వచ్చిన దగ్గు ఇది, మీకు ఏదో టీబీ దగ్గు కాదు ఇది. ఆ సీరియల్లో చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. చేసి ఒక మిడిల్ క్లాస్ ఫాదరు, నాగార్జున గారు చాలా బాగా అంతవరకు వాళ్ళు ఎప్రిషియేట్. అలాగే ఆయన మేము ఏదో క్రిమినల్ అనే సినిమాకి శ్రీశైలం వెళ్ళాం షూటింగ్. ఆయన హెడ్ ఫోన్ పెట్టుకుని ఏదో నవలు చదువుకుంటూ పాటలు వింటూ చాలా ఎలుఫ్గా కూర్చున్నారు. వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా రిజల్ట్గా ఉండే, అంత మాట్లాడడానికి భయంగా ఉండేది. అంత రిజల్ట్గా ఉండే వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడితే ఏం తప్పు మాట్లాడతాం అని డెఫినెట్గా రోజు విష్ చేసేవారు. నన్ను కూడా ఏదో మధ్య అడ్వర్టైజ్మెంట్, బొంబే వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చేసాం. చేసేటప్పటికి దాంట్లో నేను నాదేం వేషం లేదు, ఆయనదే. చేస్తే ఏమండి బాగున్నారా అని పలకరించారు. ఎంత సంబరపడిపోయాను నేను, ఇంకా గుర్తున్నాను సార్. ఆయనతో హలో బ్రదర్ బ్లాక్ బస్టర్ సినిమా కదా అది, దాంట్లో అది మామూలు వేషం కదా మీది, అది మార్వాడి వేషం కదా. మార్వాడి. దాంట్లో తమాషా ఏంటంటే అండి, రాత్రి శీతాకాలం డిసెంబర్లో రాత్రి 12ంటికి షూట్ చేశారు. అది మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది చూడండి, ఇప్పుడు మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ అక్కడ తీశారు. అది పెద్ద కాంబినేషను, కోట, రమ్యకృష్ణ గారు, నాగార్జున, మల్లికార్జునరావు, వీళ్ళందరూ బ్రహ్మానందం, అంత కాంబినేషన్. అయితే నేను కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి వస్తానండి. కత్తి పుచ్చుకుని ఇలా ఉణికిపోతున్నాను అనమాట. శీతాకాలం కదా, విపరీతంగా అసలు కంట్రోల్ అవటం లేదు. ఈవీవి గారు డైరెక్టర్, ఏంటి జెన్నీ ఎలా, ఈవీవి గారు జంజాల్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారండి. అందుకని జంజాల్ గారితో మేము బాగా చేసేవాళ్ళం కదా, అందుకని మా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్. స్క్రిప్ట్లో రాసేసేవారు అనమాట, వేషం పేరు కంటే ముందర జెన్నీ అని రాసేసేవాడు. ఈవీవి అంత, అందులో 20-30 మంది కమేడియన్స్ ఉండేవారండి ఆయన పిక్చర్లో. అయితే ఎలా ఉడికిపోతున్నాం ఏంటి, ఇది చలేస్తుందండి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు, జెన్నీ అలాగే ఉడుకు, నేను డైలాగ్ వేస్తానని. వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు ఉడుకుతాడు ఏంటి అని వేసాడు. అవును, ఉంది కదా, జస్టిఫై అయిపోయి ఆన్ స్పాట్, స్పాంటేనియస్గా. అట్లా కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి.